వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ హేమమాలిని. ఎప్పటిలాగానే ఈసారి కూడా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ రసవత్తరంగా ఉండనుంది. బాలకృష్ణ, వెంకటేష్, రామ్ చరణ్ లాంటి తెలుగు అగ్ర హీరోల చిత్రాలు పొంగల్ పోరులో నిలవనున్నాయి. క్రిస్మస్ కి కూడా అగ్రతారల సినిమాలు విడుదల కావడం తెలుగు పరిశ్రమలో తరచూ జరిగేదే. ఈసారి కొన్ని సినిమాలు విడుదలకు సన్నద్ధమై ఆఖరిలో ఆగిపోయాయి. ఇక సందడంతా సంక్రాంతికే అని బాక్స్ ఆఫీస్ తేల్చేసింది. ఇప్పుడు అందరి చూపు పెద్ద పండక్కి వస్తున్న ఆ 3 సినిమాలపైనే. సంక్రాంతి లక్ష్యంగా ముస్తాబైన సినిమాలు కొన్ని తప్పుకుని వేరే సినిమాలకి చోటిచ్చాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ ఇదివరకే రావాల్సిన సినిమాలు, కానీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ సంక్రాంతికి ఖరారయ్యాయి. అగ్రతారల సినిమాలు విడుదలయ్యాయంటే 1-2 వారాల పాటు బాక్సాఫీస్ దగ్గర వాటి హవానే కొనసాగుతుంది. 2-3 వారాల తర్వాత కానీ కొత్త సినిమాలు విడుదలకు ముందుకు రావు. కానీ పుష్ప 2 వచ్చి 25 రోజులైంది. అప్పటి నుంచి బచ్చలమల్లి మినహా చెప్పుకోదగ్గ సినిమా మరేది విడుదల కాలేదు. ఈసారి క్రిస్మస్ సీజన్ లక్ష్యంగా కొన్ని సినిమాలు ముస్తాబయ్యాయి. అందులో నితిన్ రాబిన్ హుడ్, ప్రియదర్శి సారంగపాణి జాతకం తదితర చిత్రాలు కీలకమైనవి. ఒక దఫా ప్రచార కార్యక్రమాలు కూడా కొనసాగాయి. కానీ పుష్ప 2 జోరుతో అనూహ్యంగా ఆ సినిమాల విడుదల వాయిదా పడింది. దాంతో కొన్ని వారాలుగా థియేటర్లో పుష్ప 2 ఏకచిత్రాధిపత్యం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు సినీ ప్రేమికుడు చూద్దామంటే థియేటర్లో కొత్త చిత్రం ఏది కనిపించట్లేదు. కొత్త ఏడాది తొలి వారమంతా ఇదే పరిస్థితి. సంక్రాంతి సినిమాలు రావడంతోనే థియేటర్ల దగ్గర మళ్లీ సందడి. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందించిన సినిమా గేమ్ చేంజర్. కియారా అడ్వాణి హీరోయిన్. శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం కావడం, ఆయన ద్విపాత్ర అభినయంతో విభిన్న గెటప్పుల్లో కనిపించనుండడం, శంకర్ తెరకెక్కించిన తొలి సినిమా కావడం, ఇలా పలు అంశాల్లో గేమ్ చేంజర్ పై అంచనాలు నెలకొన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. జరగండి, రామ్ అచ్చా మచ్చా, దో పాటలు మారుమోగిపోతున్నాయి. ఈ సినిమాకి తమన్ స్వరాలు సమకూర్చారు. 2023 సంక్రాంతికి వాల్తేరు వేరే చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు బాబీ ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజును తీసుకొస్తున్నారు. బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా మూవీ ఇది. శ్రద్ధ శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లు. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజు కదా అనే డైలాగ్, మునుపెన్నడూ చూడని లుక్ లో బాలకృష్ణ పరిచయం చేసిన టీజర్ ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తి రేపుతోంది. జనవరి 12న మూవీ రిలీజ్ అవుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ది రేజ్ ఆఫ్ డాకు, చిన్ని పాటలతో ప్రచారంలో జోరు పెంచింది ఈ చిత్రం. ఈ సినిమా కూడా తమనే స్వరాలు అందించారు. ఇక టైటిల్ తోనే ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది సంక్రాంతికి వస్తున్న చిత్రం. వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి తెరకెక్కించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు. F2, F3 తర్వాత వెంకీ అనిల్ కాంబోలో వస్తుండటంతో ఈ యాక్షన్ కామెడీ మూవీపై ప్రేక్షకుల్లో ప్రత్యేక దృష్టి నెలకొంది. పేరుకు తగ్గట్టే పండగ వాతావరణం ఉట్టిపడేలా రూపొందుతున్న ఈ సినిమా జనవరి 14న వస్తోంది. భీమ్ సిసోరోలియా స్వరాలు సమకూర్చారు. ఇందులోని గోదావరి గట్టు, మీను పాటలు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిపోతున్నాయి. తాజాగా వెంకటేష్ గొంతు కలిపిన పొంగల్ పాట కూడా దుమ్ము లేపుతోంది. చూశారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా.